సో టాక్సిక్ ట్రైలర్ అయితే వచ్చేసింది. 26th August వస్తుంది సినిమా. చాలా రోజుల తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినాయి అనమాట వరల్డ్ అంతా కూడా. దానివల్ల ఈ సినిమా రిలీజ్ ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి పోస్ట్పోన్ చేసిరాళ్ళు. సో లాస్ట్కి డాడీ ఈస్ కమింగ్ ఆన్ 26th August. 4 minutes 38 seconds ఉందిరా పోయి బాబు. ఏంద్రా ఇది ట్రైలరు, తెలుగు ట్రైలర్ చూస్తున్నాను నేను. సో ఐ రియలీ హోప్ కాపీరేట్లు అట్లా ఏ వేయకుండా ఎట్లుందో అట్లా చెప్తా నేను. కొంచెం మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది అవుతుంది, చేస్తున్నారంటే సిచ్యువేషన్. బట్ యా, ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. లెట్స్ వాచ్ టాక్సిక్ తెలుగు ట్రైలర్. హెడ్ ఫోన్స్ మాస్టర్ మైండ్ లయన్స్ గేట్. ఓకే, లయన్స్ గేట్ చేస్తుందా? ఏమంటున్నా కొడుకుని చంపేసిండా? ఓకే, ముసుగేసుకొని మొహం మీద ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు, నుదుటిపై రాసిన విషాదాన్ని దాచలేం. ఓకే, నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. ఆయనకి నా మొహం చూడడం ఇష్టం లేదు. ఓకే, సంగీత షేక్. నా ఆశ ఏంటో తెలుసా రాయా? ఈ సిటీ నేను ఏలాలి. అలా అక్క అనుకుంటా. నా సిటీకి వచ్చి నా ఫ్యామిలీ మీద చేసా. నీ చివరి కోరిక ఏంటి? పెద్దగా ఏం లేదు. నీ తమ్ముణ్ణి కాల్చి ఆడి బూడిదతో లైన్ గీసి అని పీల్చాలనుంది. ఏముంటావు? ప్రతి అమ్మాయికి వాడి ప్రేమ తనకి మాత్రమే సొంతం అనిపించేదే, కానీ వాడి మనసు మాత్రం నో, ఏ బంధానికి చిక్కకుండా గాల్లో పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతుండేది. మనోడు ప్లేయరా? అమ్మాయిలకి అందమే అసలైన సింగారం. ఆ అందాన్ని ఆయుధంగా వాడితే ఎలా బంగారం? ఇంటికి ఎంత తీసుకుంటావు? Who the hell are you? I'm his regular. Who the hell are you? I'm his permanent. Keep your mouth shut! This was supposed to be my fucking fairy tale. What the hell? వరక్క ఇంతసేపు రా, ఒకటే లింగు తీసుకుంటా ఉన్నాడు. ఓకే ఓకే. I was hoping to have a civilized conversation. Do I look civilized to you? ఓకే, Hello, Daddy. ఓకే, మనోడు వచ్చిండు. శాంతి వల్లంతా బాగుంటే శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవరా? అలా అయితే ఇది చివరికి ఎలా ముగుస్తుందో నీకు తెలుసు కదా. It's time. I'm coming. విజయ్ దళపతి డైలాగ్ అది. Be ready to battle chaos with chaos. ఏంది జోకర్ వైపు వస్తున్నాయి కొంచెం. ఏంటిది నీ మొహం పైన రంగు తీసేయ్. నువ్వు జోకర్వి కాదు, బాస్టర్వి అంతే. పెళ్లి చేసుకోలేదు. ప్రతి నిర్ణయానికి దానికి తగ్గ వెల కట్టి తీరాలి. చాలా బాగుంది. యా, బేసికలీ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఫాదర్ మనడు విలన్ యాక్చువల్లీ.
యా బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ ఎంత బాగున్నాయి అంటే లైక్ సినిమాటిక్, చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ పీక్, చాలా చాలా బాగుంది. అంటే బేసిక్లీ నాకు దీన్ని చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ నయనతార అండ్ రాయ ఇద్దరు ప్రధాన సిస్టర్, అండ్ షీ వాన్స్ హిమ్ టు యూనో గోవా టోటల్ ఆ సిటీ మొత్తాన్ని ఏలేటట్టుగా గంగ్స్టర్స్ అందరినీ లేపేటట్టుగా ప్లాన్ చేస్తుంది. మరోడేమో లేడీస్ మ్యాన్, అంటే లైక్ మామూలుగా బాగా ప్లేయర్ అనమాట. ప్రతి అమ్మాయితోటి యోగా చేస్తూ ఉంటాడు. సో యోగా చేస్తున్న సిచ్యువేషన్లో బీట్ తారా సుతారియా, రుక్మిణి వసంత్, ఇదొకటే చాలాసేపు తీసుకున్నాడు. వీళ్ళందరితోటి యోగా చేసిండు. కీర్తి సురేష్ వస్తుంది, కియారా అడ్వాణి బికమ్స్ ప్రెగ్నెంట్, వదిలేస్తాడు మనోడు, కొడుకు పుడతాడు, ఏదో జరుగుతుంది, కొడుకు వదిలేస్తాడు. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఏదో రకంగా కనెక్ట్ అవుతూ ఉంటారు. మనోడు వేరే దగ్గర ఉండి లైక్ వాట్ ఈస్ వాడు రివెంజ్ తీసుకుంటాడు. సో టెక్నికల్లీ రాయా ఇస్ నాట్ ద హీరో. మన ఆయన పేరు ఏంటో మర్చిపోయినా, టికెట్ అనుకుంటాను, టికెట్ పేరు టికెట్ అని పెడతారు, కావాలని పెడతారు అన్న ఫీల్. సో హీస్ అ బాస్టర్డ్, నాట్ అంటుంది కదా, లైక్ టెక్నికల్లీ పెళ్లి కాకుండా జస్ట్ ఏదో కానీ బారేసినట్టుగా వాళ్ళని బాస్టర్స్ అంటారు. సో అట్లా చేసేసరికి వాడికి రివెంజ్ కావాలి, వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. సో హీ వాంట్స్ రివెంజ్, దట్ ఈస్ ద పాయింట్ అని నేను అనుకుంటున్నాను. చాలా బాగున్నాడు చూడ్డానికి, లైక్ యంగ్గా యష్ చాలా చాలా బాగున్నాడు. సినిమాటోగ్రఫీ కూడా వర్కౌట్ అయింది, అంటే లైక్ సినిమాటోగ్రఫీ కానీ CGI ఎక్కడ తేడా కొట్టలే నాకు ఎక్కడ, లైక్ లిటరలీ ఇద్దరు సేమ్ పీపుల్. చూస్తే నీకు తేడా తెలియట్లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్సో CGI చాలా బాగా చేసింది. దట్ వాస్ రియలీ వెల్. అండ్ లేడీస్ ఎక్కువ ఉన్నారు అనేసరికి నేను ఇంకా ఏదో పవర్ స్ట్రగుల్ ఉంటుంది అనుకున్నా. ఇది టోటల్గా మనోడి అది వేరే ప్లేయర్ స్ట్రగుల్ అయ్యేటట్టు. నో ప్రాబ్లం. యా నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఈ పర్టికులర్ సినిమా ఈ కాంటెక్స్ట్ అని చెప్పిన తర్వాత నాకు ఇబ్బంది లేదు. సీరియస్లీ ఇట్స్ 18+ మూవీ. ఇలాంటి సినిమాలు ఉండాలి, ఇలాంటి సినిమాలు కూడా రావాలి. మంచిగా ఉంటే సినిమా హిట్ కూడా కావచ్చు, ఇబ్బంది ఏం లేదు నాకు. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్. అంటే నేను ఏదో స్టార్టింగ్ ఏందబ్బా అనుకున్నా. ఆబ్వియస్లీ యూ విల్ సీ ఏ KGF ట్వాంగ్ ఇన్ ఇట్, ఎందుకంటే యష్ చేస్తున్నాడు అండ్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ విత్ దిస్. బట్ మళ్ళీ చెప్తున్నా, ఈ పర్టికులర్ ట్రైలర్ తోటి సర్టన్ ఆడియన్స్ ఖచ్చితంగా రారు థియేటర్కి, అది మాత్రం పక్క అనుకునే రావాలి. అండ్ ఇదేదో రికార్డు లేపేస్తాను నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ ఎ గుడ్ మూవీ అన్నట్టు. అది వాళ్ళు ఇస్తారని నేను హోప్ చేస్తాను. అది సిచ్యువేషన్. యూ హ్యావ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఇన్ దిస్. యూ హ్యావ్ రుక్మిణి వసంత్, నయనతార బాగా చేస్తారు, తారా సుతారియా ఓకే చూద్దాం. ఇవే ఇప్పుడు ఇది వేసుకుంటున్నా, చేసే తిప్పిండా ఓకే, 1 2 3 చాట్లెట్. బట్ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఈ సర్కస్ చుట్టే జరుగుతూ ఉంటుంది. మనోడికి అమ్మాయిలు అంటే ఆట బొమ్మలు లెక్కన ఆలోచిస్తూ ఉంటాడు. సో అందుకే లేడీస్ అది హోల్ సెక్షువల్ ఇండియో ఎక్కువ ఉందన్నమాట దీంట్లో. సో దీన్ని ఎలా చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ట్రైలర్ చూస్తుంటే మాత్రం వెళ్తా. నాకైతే మాత్రం సబ్స్టెన్స్ లేకుండా లేదు, ఏదో జస్ట్ స్టైలిష్గా చేస్తున్నట్టు అయితే అనిపించట్లేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ దిస్. ఏదో తీసి పారేసేటట్టు అయితే లేదు. దట్ ఈస్ అదేదో ఉంది, ఏదో సంథింగ్ ఉంది దీంట్లో, కాబట్టి వెళ్ళి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. 18+, ఇది ఆబ్వియస్లీ నేను చాలాసార్లు అనుకున్నాం కూడా, ఇది కాండమాండ్ లా ఉంది, ఆల్కహాల్ అండ్ అది అలానే ఉంది రాబోయే, ఏం చేస్తాం, అది అలానే ఉంది. వాళ్ళు దాన్ని మెయిన్ పాయింట్గా పెట్టుకొని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, మారల్స్, గొడవ, లొల్లి, కొట్లాట, రివెంజ్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. సో దాని మీద ఎలా చూపిస్తారని చూడాలి. అండ్ ఇట్స్ లాంగ్ యాస్ ట్రైలర్, ముందు వచ్చిన ట్రైలర్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఐ రియలీ విష్ సినిమాలో, ఐ రియలీ హోప్ సినిమాలో ఎమోషన్స్ చాలా బాగా పడాలి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్స్ అన్నిటికీ మంచి టైం పడాలి, వాళ్ళతో మంచికి మనం వడి క్వాలిటీ అన్ని ఫ్లెష్ అవుట్ అయి ఉండాలి. సో దట్ మనకి ప్రతి సీన్ ఇంపాక్ట్ రావాలి. దట్ ఈస్ మై థింకింగ్. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నాకైతే మాత్రం నాకు నచ్చింది భయ్య, నాకైతే నచ్చింది, చూస్తా. అండ్ చెప్తారు కదా క్యాక అమ్మ బాబాయ్, నెవర్ బిఫోర్ సీన్ టీజర్ ట్రైలర్ అని అంటలేను. చూడడానికి సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది, CGI చాలా బాగుంది. ఐఎమ్ థింకింగ్ ఇట్ హ్యాస్ ఎ రియలీ ఇంట్రెస్టింగ్ నేరేటివ్. థియేటర్లో చూసి ఎలా అనిపించిందో మాట్లాడుకోవాలి. దట్ ఇస్ ద పాయింట్ అన్నట్టు. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టండి రా బాబు, 20,000 దాటాలి, మనం 14,000 దగ్గర అయిపోతున్నాయి. వ్యూస్ అయితే లేస్తున్నాయి. బట్ కొట్టండి. బై.